ఏం జరిగిందమ్మా? లేదన్నయ్యా, ఆయనకేదో పెద్ద ఆపద వచ్చినట్టు నాకు పీడకలు వచ్చింది. అమ్మా గౌరీ, ఆయనకే ఆపద రాకుండా కాపాడు తల్లి. అమ్మా శాంత, కలకే ఇంత కంగారు పడతావేమమ్మా? కల్లో జరిగింది ఎల్లో జరగదంటారు. ఊరుకో తల్లి, ఊరుకో అమ్మా, ఊరుకో. శాంత, అమ్మా శాంత, చూడమ్మా ఎంత పొద్దుక్కిందో. లేమ్మా, లేచి ముఖం కడుక్కో అమ్మా. అమ్మా, ఏమిటండి, ఏం జరిగింది? చూడు జానకి, రాత్రి ఏదో పిడకలు వచ్చిందని కంగారు పడి లేచింది. రఘుకేదో ఆపద జరిగి ఉంటుందని దేవిపీఠం దగ్గర అలాగే కూలబడిపోయింది. ఎంత పిలిచినా పలకటం లేదు. శాంత, దేవుడు దయామయుడమ్మా. కలలో కూడా ఎవరికి ఏ హాని తలపెట్టని ఉత్తముడు. రఘుకి అన్యాయం ఎందుకు చేస్తాడమ్మా? సార్, పోస్ట్. మీ చెల్లెలికి ఉత్తరం వచ్చిందండి. అమ్మా శాంత, శాంత, ఇదిగో అమ్మా, రఘు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. రఘు స్వయంగా రాశాడు, చూడమ్మా. అమ్మవారు నా మొర ఆలకించింది. చదువనయ్యా, ఏడన్నా చదువు, తొందరగా చదువనయ్యా. ప్రియమైన శాంతకు ముద్దులు. బ్యాంకులో పని చాలా ఒత్తిడిగా ఉంది. రాత్రిపూట కూడా పని చేయవలసి వస్తుంది. ఏమిటి రాత్రిపూట చేసే బోడి పని? అందువల్ల ఉత్తరం రాయటంలో ఆలస్యమైంది. ఏమీ అనుకోవద్దు. నువ్వు రోజు కల్లోకి వస్తున్నావు. వచ్చి నిన్ను ఎప్పుడు చూద్దామా అని మనసు ఉరకల వేస్తున్నది. కొద్ది రోజుల్లో ఒక ఇల్లు దొరికేటట్టున్నది. ఇల్లు స్వాధీనం చేసుకుని వెంటనే బయలుదేరి వస్తాను. నువ్వు ప్రయాణమై సిద్ధంగా ఉండు. ఇక్కడి నుంచి నీకు ఇష్టమైనది ఏమి తెమ్మంటావు? ఉత్తరం రాయి. రాజయ్య ఈ ఉత్తరం చదువుతాడు కాబట్టి, మధ్య నీ పేరు ఎందుకంట బోడి కాబట్టి బట్టిను అతనికి వేరే చెప్పవలసిన పని లేదు. ఇట్లు ప్రేమతో రఘు. అమ్మా, ఇంతవరకు నాకే కొదువ లేకుండా చల్లగా చూశావు. తల్లి తండ్రి లేని కొరత తీర్చే దేవుళ్ళంటి అన్నయ్యనిచ్చావు. ప్రాణంతో సమానంగా చూసుకునే పెనిమిటినిచ్చావు. ఇక నిన్ను కోరేదల్లా ఒకే ఒక్క కోరిక, నాకు ముత్తైన చావు ప్రసాదించదల్లి. అమ్మా, జీవితంలో ఏం ముచ్చట్లు తీరాయనమ్మా, అప్పుడే చావు కోరుకుంటున్నావు. లేదన్నయ్యా, నేను చావు కోరుకోవడం లేదు. మిమ్మల్ని అందరినీ వదిలి నాకు చావాలని లేదు. ఒకవేళ చావు వచ్చినా నాకు భయం లేదు. అమ్మా, కానీ బ్రతికిన నాళ్లు మటుకు నిండు పసుపు కుంకుమతో బ్రతకాలని, చస్తే మెళ్ళో ఈ తాళిబొట్టుతోనే దహనం కావాలని మాత్రమే కోరుకుంటున్నాను. అన్నయ్య, వచ్చేవారం మంగళగౌరి నువ్వు నోచుకుంటాను. అలాగేనమ్మా, అలాగే. గురు కొంప మునిగింది గురు. ఏమిట్రా, ఏమైంది? చచ్చాడనుకుని మనం రోడ్డు మీద పారేసి వచ్చామే, ఆ బ్యాంక్ క్యాషియర్ ఏమయ్యాడు? వాడు చావలేదు గురు. ఎవరో తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చారు కామాలు. వాడు మళ్ళీ బ్రతికేటట్టున్నాడంటే గురు. అలాగా? వాడు బ్రతికాడంటే మన అందరి పీకల మీదకి వస్తుంది గురు. మరేం పర్వాలేదు, ఆ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళి. మిస్టర్ రఘు. సార్. ఎస్ ఇన్స్పెక్టర్, మ్యాజిస్ట్రేట్ గారిని ప్రొసీడ్ కమ్మని చెప్పండి.
మిస్టర్ రఘు, మీ మీద కత్తి విస్తున్న వ్యక్తి ఇందులో ఎవరో గుర్తించగలరా? ఇతనే. రాజా, నీ పెళ్లి మాట ఏమంటావు? రఘుని మద్రాసు నుంచి రానివ్వండి, నిశ్చయించవచ్చు. రఘు మెడ్రాస్ వస్తాను ఎలా రాశాడుగా, ఇందులోగా పెళ్లి ముహూర్తం నిశ్చయించుకుంటే అతను రాగానే పెళ్లి చేసుకుని ఏకంగా మెడ్రాస్ తీసుకెళ్ళచ్చు. అవునన్నయ్య, శుభంగా పెళ్లి చేసుకుని నువ్వు నేను వదినా కలిసి ఆయనతో పట్నం వెళ్ళిపోదాం. ఓహో అలాగేనమ్మా, నీ ఇష్టం. సార్ టెలిగ్రామ్. ఎక్కడి నుంచి అన్నయ్య? ఏమో చదవండి. స్టార్ట్ ఇమీడియట్లీ బ్యాంక్ ఏజెంట్. ఎవరికి వచ్చింది? రాజా. రాజా, నేను వెంటనే రమ్మని బ్యాంక్ ఏజెంట్ టెలిగ్రామ్ వచ్చాడు. నన్నా? అవును. అన్నయ్య, ఆయన ఎలా ఉన్నారో ఏమో. ఏమండి, ఆయన సంగతి ఏమైనా ఉందా ఇందులో? ఎందుకు శాంత అనవసరంగా కంగారు పడతాం? తను క్షేమంగా ఉన్నాడని పొద్దున్నగా రఘు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. చింతలో ఏం జరుగుతుంది? మరి నన్ను రామని ఎందుకు టెలిగ్రామ్ ఇస్తారు? నీతో ఏదో పని ఉండే రమ్మనుంటాడు. రఘు చేసేది బ్యాంక్ క్యాషియర్ ఉద్యోగంగా, దానికి ఏదైనా హామీలు గీములు కావాల్సి రమ్మన్నాడేమో. ఓసారి వెళ్ళొస్తే పోతుంది, ఈ మాత్రానికి కంగారు ఎందుకు? అవుతావు? అలాగే. ఏడి వీడు రఘు? వచ్చింది కొత్త బస్తీ కదా, నన్ను తీసుకెళ్ళడానికి రాలేదే. రఘు, రఘు! అసలు ఏజెంట్ గారు వాడికి చెప్పాడో లేదో నేను వస్తున్నానని. మీ పేరు రాజా అండి? మీరెవరు? నేను బ్యాంక్ ఏజెంట్ అండి. మీకు టెలిగ్రామ్ ఇచ్చింది కూడా నేనే. నేను వస్తున్నాను మా వాడికి చెప్పారా? చెప్తానండి. మరి మా వాడు రాలేదేమండి? రండి చెప్తాను. రాన్నయ్య. అన్నయ్య, ఆయన రాలేదా? అన్నయ్య, సెలవు దొరకలేదా? అన్నయ్య, ఆయన బాగున్నారా? పాప హోటల్ తిండి పడక చిక్కిపోయారా? అన్నయ్య, అన్నయ్య నా గురించి అడిగారా? మాట్లాడగా అన్నయ్య. అన్నయ్య, నా పీడకలు నిజమైందా? అవునమ్మా, దేవుడు నీ పసుపు కుంకుమ ఎత్తుకుపోయాడమ్మా. రఘు చచ్చిపోయాడమ్మా. రాజా! రఘు! రఘు! ధైర్యంగా ఉండాలి మిస్టర్ రాజా. ఇంకెలా ధైర్యంగా ఉంటారు బాబు? నా కొంప నిలువునా కూలిపోయింది. నా చెల్లెలకి ఈ మాట ఎలా చెప్పను బాబు? ఈ మాట వింటే నాకు ఇంకా దక్కదు బాబు. ఏ, నీ చెల్లెలి గుండె బలహీనమా? అసలే అర్పకురాదు. నెత్తులు చూస్తే కిచకిచలాడి మూర్చపోతుంది.
బాబు ఈ మాట వింటే ఇంకేమైనా ఉందా బాబు? అయితే నీ చెల్లెలికి ఈ వార్త తెలియనివ్వకూడదు. తెలియకుండా ఎలా ఉంటుంది బాబు? పేపర్లో ఈ వార్త పడితే ఎవరో చదివి దాన్ని చెవిరి వేస్తారు. ఇంకేముంది బాబు? దాని ప్రాణాలు అలాగే పైన ఎగిరిపోతాయి బాబు. దానికేం పర్వాలేదు. ఈ వార్త పేపర్లో ప్రకటించకుండా నేను కట్టుదిట్టం చేస్తాను. ఆ తర్వాత సమయం చూసుకుని మీ చెల్లెలతో నువ్వే ఎలాగో సర్ది చెబుతూ. ఏమో బాబు, ఇంటికి పోయి నా చెల్లెలి ముఖం ఎలా చూడదు? నా రఘు ఏడు ఎట్టి నేనేమని సమాధానం చెప్పను. తలుచుకుంటే నా గుండె పగిలిపోతా ఉంది బాబు, పగిలిపోతా ఉంది. లే రాజాలు, ధైర్యం తెచ్చుకుని జరగవలసిన కార్యక్రమం ఆలోచించాలి కానీ ఇలా దిగజారిపోతే ఎలా? లే. ఎవడండి ఆ హంతకుడు? వాడికి మా రఘు ఏం అపకారం చేశాడని ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడండి? హంతకుడు ఫోటో చూసి రఘువే గుర్తుపెట్టాడు. మాకు దొరికిన మిగతా సాక్ష్యాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. ఆ హంతకుడి ఫోటో మీ దగ్గర ఉందా అండి? ఉన్నది. ఇతను పాత నేరస్తుడే. ఇంతకు ముందు దొంగతనాలు మోసాలు చేసి జైలుకు వెళ్ళాడే గాని హత్య చేయడం ఇదే మొదటిసారి. ఇది చెల్లాయి కదరా ఇంటికి పట్టిన శని దరిద్ర దేవత. ఇతను మీకు తెలుసా? తెలియదు బాబు, నాకేం తెలియదు. నా మనస్సే నా స్వాధీనం తప్పిపోతున్నది. దెబ్బ మీద దెబ్బ కొట్టి దేవుడు ఎందుకు హింసిస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. నాకేమీ తెలియదు బాబు, ఏమీ తెలియదు. ఆల్ రైట్, ఇక మీరు వెళ్ళవచ్చు.